హలో ఎవ్రీవాన్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా ఫుల్ వీడియో పోస్ట్ చేసి. సో ఈరోజు ఈ వీడియో మీకోసం. మా యూనివర్సిటీలో ప్రతిరోజు ఏదో ఒక ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది. సో అలా ఎవ్రీ ట్యూస్డే ఆర్ట్ క్లబ్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ జరుగుతాయన్నమాట. ప్రతిసారి ఈ వీక్ వెళ్దాం, నెక్స్ట్ వీక్ వెళ్దాం అనుకుంటూ అలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చాము. అండ్ ఫైనలీ ఒక ట్యూస్డే మేము ఆర్ట్ క్లబ్కి వెళ్ళామన్నమాట. సో మేము వెళ్ళిన ఆ రోజు క్లే ఆర్ట్ జరుగుతుంది. సో వెళ్ళగానే అక్కడ టేబుల్ పైన దానికి కావాల్సిన టూల్స్ అండ్ ఎయిర్ డ్రై క్లే అన్నీ పెట్టారు. సో ఇంకా క్లే అండ్ సమ్ టూల్స్ గ్రాప్ చేసుకొని మేము మా టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము. వెళ్ళగానే నాకు ఏం చేయాలో ఫస్ట్ అర్థం కాలేదు. అండ్ కాసేపు థింక్ చేసిన తర్వాత ఒక ఐడియా వచ్చింది. నా దగ్గర మ్యాగ్నెట్స్ ఉన్నాయి, సో వై కాంట్ ఐ మేక్ ఎ ఫ్రిజ్ మ్యాగ్నెట్ అనిపించింది. ఈ ఫుడ్ రిలేటెడ్ మ్యాగ్నెట్స్ అన్ని నేను ఒక ఎగ్జిబిషన్లో చూశాను. అప్పటి నుంచి నా ఓన్గా నేను ఒకటి చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది, బట్ నాకు ఎప్పుడూ ఆ ఛాన్స్ రాలేదు. నేను నా బ్యాచిలర్స్ చేస్తున్నప్పుడు నాకు ఎక్కువ ఫ్రీ టైం ఉండేది. అండ్ ఆ ఫ్రీ టైంలో నేను ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేదాన్ని క్లేతో కానీ ఇంకా ఏవైనా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అన్నీ కూడా. వన్స్ ఆఫ్టర్ దట్ ఫేస్ నాకు అంత ఫ్రీ టైం ఎప్పుడు దొరకలేదు, బట్ స్టిల్ నాకు సప్లైస్ అన్నీ అలా కొని పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఇంతకీ నేను ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా. ఏ డిఐవై పిజ్జా మ్యాగ్నెట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 to 3 టైమ్స్ ఫ్లాప్ అయింది. బికాస్ నాకు పౌడర్ అండ్ వాటర్ పక్కన పెట్టుకొని చేయడం అలవాటు. బికాస్ క్లే మొత్తం చేతికి అంటుకోకుండా పౌడర్ అండ్ ఆ సర్ఫేస్ని స్మూతన్ చేయడానికి వాటర్ హెల్ప్ అవుతాయి అనేది నా పర్సనల్ ఫీలింగ్. బట్ అక్కడ పౌడర్ అండ్ వాటర్ రెండూ లేవు. సమ్హౌ ఐ మేనేజ్డ్ ఇట్ బై టేకింగ్ ఫ్రమ్ సమ్ వన్. యాక్చువల్గా మాకు అక్కడ ప్రొవైడ్ చేసింది ఎయిర్ డ్రై క్లే. ఎయిర్ డ్రై క్లే అంటే గాలికి ఈజీగా గట్టిపడిపోతుంది. సో వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ అది గట్టిపడక ముందే మనం ఫాస్ట్గా చేస్తూ ఉండాలి. ఇఫ్ అది హార్డ్ అయిపోతే మనం ఈజీగా దాన్ని మోల్డ్ చేయలేము. అండ్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ అదంతా వేస్ట్ అయిపోతుంది. యాక్చువల్గా అక్కడ టూల్స్ ప్రొవైడ్ చేశారు కదా, అవి చాలా లిమిటెడ్గా ఉన్నాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ అవే యూస్ చేస్తున్నారు. అండ్ ఫైనల్గా అవి మన దగ్గరకు వచ్చేసరికి క్లే చాలా హార్డ్గా అయిపోతుంది. సో దానివల్ల లైట్గా క్రాక్స్ వస్తున్నట్టుగా అనిపించింది మధ్యలో. బట్ సమ్హౌ ఐ మేనేజ్డ్ విత్ బోత్ హ్యాండ్ అండ్ టూల్స్. నేను ఫర్ ద వెరీ ఫస్ట్ టైం క్లే ఆర్ట్ చేద్దాము అని స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎలాంటి క్లే తీసుకోవాలి అని చాలా డౌట్స్ ఉండేవి. సో నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు 2 types ఆఫ్ క్లేస్ చాలా బాగా నచ్చాయి. వన్ ఈజ్ ఎయిర్ డ్రై క్లే అండ్ అదర్ వన్ ఈజ్ ఫోమిక్ క్లే. ఎయిర్ డ్రై క్లే అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట. ఇది గాలి తగలగానే చాలా హార్డ్గా మారిపోతుంది. అండ్ ఫోమీ క్లే కూడా హార్డ్ అయిపోతుంది. బట్ ద డిఫరెన్స్ ఏంటి అంటే ఫోమీ క్లే చాలా సాఫ్ట్గా స్మూత్ టెక్స్చర్తో ఉంటుందన్నమాట ఈవెన్ ఆఫ్టర్ గెటింగ్ హార్డ్. సో నేను ఎయిర్ డ్రై క్లేని బాటిల్ ఆర్ట్స్ కోసం అండ్ ఫోమీ క్లేని డైరీ డెకరేషన్ కోసం యూస్ చేసేదాన్ని అనమాట. సో నాకు ఎలాంటి క్లే యూస్ చేయాలో తెలియనప్పుడు ఇనీషియల్ స్టేజెస్లో నేను పాలిమర్ క్లే కూడా యూస్ చేశాను. పాలిమర్ క్లే ఈజ్ నథింగ్ బట్ మనం దాన్ని ఎయిర్కి ఎంత డ్రై చేసినా కూడా హార్డ్ అవ్వదు. ఇట్ హ్యాస్ టు బీ బేక్డ్. సో నేను పాలిమర్ క్లేని ఎక్కువగా ప్రిఫర్ చేయను. నాకెందుకో అంత ఇష్టం ఉండదు. ఐ ఆల్వేస్ ప్రిఫర్ ఎయిర్ డ్రై క్లే. సో మీలో ఎవరైనా ఫర్ ద ఫస్ట్ టైం క్లే ఆర్ట్ని చేద్దాము అని అనుకుంటుంటే ఎయిర్ డ్రై క్లేని ప్రిఫర్ చేయండి. ఇట్ గోస్ సో గుడ్. బట్ ఎయిర్ డ్రై క్లేలో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే మనం ఎక్కువ క్వాంటిటీని తీసి బయట పెడితే ఈజీగా హార్డ్ అయిపోతుంది అండ్ దాన్ని మనం మోల్డ్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. సో కొంచెం కొంచెం క్వాంటిటీస్ని తీసుకొని మనం ఏదైనా ఒక డిఐవైని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. సో రియలీ ఇఫ్ యూ ఆర్ ఎ బిగినర్ గో ఫర్ ఫెవిక్రిల్ మోల్డెడ్ క్లే. అది అమెజాన్లో దొరుకుతుంది. సో బిగినర్స్కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీనిలో బేస్ అండ్ హార్డ్నర్ రెండు సపరేట్గా వస్తాయి కాబట్టి క్లే హార్డ్ అయిపోతుంది అని భయపడాల్సిన అవసరం ఉండదు. మనకి కావాల్సినప్పుడు రెండు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో ఫర్ ఎంసీల్ టూ. ఇట్స్ రియలీ సచ్ అ చీపర్ ఆప్షన్. మీకు ఇంకా క్లే గురించి క్లే ఆర్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫీల్ ఫ్రీ అండ్ డోంట్ హెసిటేట్ టు కామెంట్. నేను ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. ఇంకా మన పిజ్జా విషయానికి వస్తే టొమాటోస్ కోసం రౌండ్ షేప్డ్ బాల్స్ చేసి ఒక ప్రెస్ చేశాను అనమాట, అవి రియల్గా కనిపించడానికి. సో వాటితో పాటు ఆలివ్స్ కూడా చేశాను. ఇంకా నెక్స్ట్ క్యాప్సికమ్ చేయాలి. యాక్చువల్గా నేను క్యాప్సికమ్ కాదు చీజ్ అనుకొని చేశాను, బట్ కలర్ చేసేటప్పుడు అది క్యాప్సికమ్ అయిపోయిందనమాట బికాజ్ నా దగ్గర ఆ కలర్ లేక. సో యాక్చువల్గా ఎవ్రీ వీక్ ఒక్కొక్క యాక్టివిటీ ఉంటుందన్నమాట. సో ఈ వీక్ క్లే ఆర్ట్ కాబట్టి నెక్స్ట్ వీక్ దీని కలరింగ్ అనమాట. బట్ మేమైతే ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. క్లే అండ్ కలరింగ్ రెండు ఒకేసారి ఉంటాయేమో అనుకున్నాము. యాక్చువల్గా అది నిజమే కదా, క్లే ఆర్ట్ చేసిన వెంటనే కలర్ చేయడం కూడా అంత బాగుండదు. It has to be dried. సో ఫైనల్లీ విత్ ఆల్ ద టాపింగ్స్ ఆ పిజ్జా ఇస్ రెడీ. ఆ చిన్ని డీటెయిల్స్ ఇవ్వాలి అంటే చాలా కష్టంగా అనిపించింది, బట్ సమ్హౌ ఐ ఎంజాయ్డ్ మేకింగ్ ఇట్ అండ్ హ్యాడ్ ఫన్. ఇంకా కలరింగ్ కోసం నెక్స్ట్ వీక్ వెళ్దాం అనుకున్నాం కదా, అది స్కిప్ అయింది. సో క్రిస్మస్ ఈవెంట్ అప్పుడు తెచ్చుకున్న ఫైన్ మార్కర్స్ ఉన్నాయి కదా, అవి యూస్ చేసి కలర్ చేద్దామని స్టార్ట్ చేశాను.
ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, క్లే మొత్తం డ్రై అయిపోయిన తర్వాత కంప్లీట్ వైట్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. సో క్లే మొత్తం డ్రై అయిపోయింది అనడానికి ఇది ఒక ఇండికేషన్ అనమాట. సో ఇక్కడ పిజ్జా బేస్ కోసం నేను ఆరెంజ్ కలర్ యూస్ చేశాను. యాక్చువల్గా ఇది బ్రౌనిష్ వైట్ షేడ్లో ఉంటుంది, బట్ నా దగ్గర బ్రౌన్ కలర్ లేదు. ఇంకా ఆరెంజ్ కలర్తో మేనేజ్ చేద్దాము అని అలా స్టార్ట్ చేశాను. వేస్తూ ఉంటే ఆరెంజ్ కూడా నాకు బాగానే అనిపించింది. అండ్ ఆ తర్వాత నేను టొమాటోస్ కోసం రెడ్ కలర్ యూస్ చేశాను. ఈ ఫైన్ మార్కర్స్ కంటే కూడా ఎందుకో కలర్స్ ఉంటే బాగుండు అనిపించింది నాకు. ఎందుకంటే వీ కెన్ క్రియేట్ సంథింగ్ రియలిస్టిక్ కదా కలర్స్ ఉంటే. బట్ వీటితోనే మేనేజ్ చేద్దామని అలా స్టార్ట్ చేశాను. ఇంకా టొమాటోస్ ఫిల్ చేస్తూ ఉన్నాను అనమాట, ఒకదాని తర్వాత ఒకటి. ఇది అయిపోయిన తర్వాత చీజ్ కలర్ చేయాలన్నమాట. చీజ్ కోసం ఎల్లో కలర్ నా దగ్గర లేదు, ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్. ఇఫ్ నేను ఆరెంజ్ కలర్ వేస్తే కింద బేస్ కలర్లో మిక్స్ అయిపోతుంది. సో నేను ఇంకా అది చూస్ చేసుకోలేదు. సో చీజ్ అనే ఆప్షన్ ఇంకా స్కిప్ చేసేసి క్యాప్సికమ్ అనుకొని దానికి ఇంకా గ్రీన్ కలర్ వేశాను. యాక్చువల్గా ఎల్లో కలర్ ఉంది, బట్ అది కలర్ సరిగా రావట్లేదు. అసలు ఇది చేస్తున్నప్పుడే అనిపించింది ఎన్ని డిఫాల్ట్సో కదా. బేస్ కలర్ లేదు, చీజ్ కలర్ లేదు, అండ్ ఫైనల్గా ఆలివ్స్ కలర్ కూడా లేదు. నాకు అప్పుడు అనిపించింది అయ్యో వెళ్ళున్నా బాగుండేది కదా కలరింగ్ కోసం అని. బట్ ఎనీ హౌ ఏ కలర్స్ లేకపోయినా ఉన్న కలర్స్తో చాలా బ్యూటిఫుల్గా టర్న్ అయింది కదా. ఈ కంప్లీట్ క్లే ఆర్ట్ ఈజీగా ఒక 45 minutes తీసుకుంది, అండ్ కలరింగ్ మాత్రం ఒక 5 minutesలో కంప్లీట్ అయిపోయింది. బికాజ్ ఇట్స్ దాట్ సింపుల్ అండ్ ఎక్కువ కాంప్లికేట్ చేయడానికి కూడా ఏం లేదు ఇందులో. బట్ ఆ క్లే మోల్డింగ్ చేసేటప్పుడు మాత్రం 45 minutes to 1 hour టైం తీసుకుంది. బికాస్ ఇందులో చాలా మినిమల్ డీటెయిలింగ్స్ ఉన్నాయి, లైక్ టొమాటోస్, ఆలివ్స్, చీజ్ ఇలా. అండ్ అది కాకుండా ఫస్ట్ ఒక 3-4 times ఫ్లాప్ అయింది కదా, అది కూడా ఆ టైంతో ఇంక్లూడ్ చేసుకొని. మేమైతే ఈవెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఆల్మోస్ట్ అందరూ రూమ్లో వెళ్ళిపోయినా కూడా మేము అక్కడే కూర్చొని చేస్తూనే ఉన్నాము. అండ్ ఎవ్రీ టైం మాకు అలానే జరుగుతుంది, బికాస్ వీఆర్ దాట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ వర్క్స్. మీరు కూడా ఇలానే చేస్తారా? అండ్ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ వర్క్స్ అంటే ఇష్టమో నాతో కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా షేర్ చేసుకోండి. సో దాట్ ఐ మేక్ ష్యూర్ నేను కూడా అలాంటివి చేయడానికి ట్రై చేస్తాను. నేను ఇంతకు ముందు చెప్పాను కదా ఆలివ్స్కి కూడా కలర్ కాంబినేషన్ సెట్ అవ్వలేదు అని. సో ఆలివ్స్ బ్లాక్ కలర్లో ఉంటాయి కదా జనరల్గా. సో ఇంకా రెడ్ కలర్, ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ మిక్స్ చేసి నేను బ్లాక్ వచ్చేలా చేశాను అనమాట. బట్ సంహౌ కొన్ని వర్కౌట్ అయ్యాయి అండ్ ఇంకొన్ని లైట్ బ్లూ షేడ్లో కనిపిస్తున్నాయి. బట్ దట్స్ ఓకే అనిపించింది. ఇంకా ఆ రోజు మాతో పాటు ఆర్ట్ క్లబ్లో ఉన్న వాళ్ళందరూ ఏమేం చేశారో కూడా ఈ వీడియో లాస్ట్లో అటాచ్ చేశాను. ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ కొంతమంది చాలా ఎఫర్ట్స్ పెట్టి చేశారనిపించింది నాకు. ఇట్స్ లైక్ హాబీ అన్నట్టు. లైక్ కొంతమంది ఫన్ కోసం అండ్ టైం పాస్ కోసం చేస్తే, ఇంకొంతమంది హాబీలా ఇష్టపడి చేస్తారు కదా. సో వీటిలో మీరు ఏ కేటగిరీలో వస్తారు? నాకైతే హాబీ అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ బెల్ ఐకన్ క్లిక్ చేయడం మర్చిపోకండి, సో దట్ యుల్ రిసీవ్ ఆల్ ద నోటిఫికేషన్స్.